హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్. ఈ రోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ ని ఎలా మేక్ చేయాలి అన్నది చాలా క్లియర్ గా పిన్ టు పిన్ ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా మీకు చెప్తాను. ఈ బ్యాంగిల్స్ ని నేను ఎలా రెడీ చేశాను, కాసులు ఎన్ని పడినాయి ఈ బ్యాంగిల్ కి, 2 కట్ మీద ఏ వర్క్ చేశాను, 4 కట్ మీద ఏ వర్క్ చేశాను, ఏ కుందన్స్ వాడాను ఏంటి అన్నది అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి ఒక ఫుల్ బ్యాంగిల్ సెట్ కి ఒక హ్యాండ్ కి కావాల్సిన సెట్ మొత్తం తీసుకున్నాను. 1 కట్, 4 కట్, 2 కట్, 6 కట్ తీసుకున్నాను. అండ్ ఇంకా నాకు కొంచెం క్లారిటీ ఇవ్వలేదు, ఏ కలర్ థ్రెడ్ యూజ్ చేయాలి ఏంటి అన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదని నేనైతే 2 రెడీ చేసుకుని పెట్టుకోవాలి అనుకున్నాను. అండ్ ఫస్ట్ ఒక సెట్ అయితే చేయడం మాత్రం మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కి థ్రెడ్ ని వ్రాప్ చేసుకుని పెట్టుకోవాలి. అది 2 కట్ కి ఎన్ని లైన్స్, 4 కట్ కి ఎన్ని లైన్స్, 6 కట్ కి ఎన్ని లైన్స్, 1 కట్ కి ఎన్ని లైన్స్ ఏంటి అన్నది మీకు ఫర్దర్ వీడియోస్ లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానండి. నేనైతే మాత్రం థ్రెడ్ వ్రాప్ చేసుకుని పెట్టుకున్నాను. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మనం వర్క్ చేస్తే కస్టమర్ కి ఫినిషింగ్ బాగుంటేనే మనం కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాము. అండ్ మీకైతే నచ్చిద్ది అని అనుకుంటున్నాను. చూడండి ఎంత క్లియర్ గా చూపిస్తున్నానో. ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ అంత నీట్ గా ఇస్తున్నాం కాబట్టి మనకి కస్టమర్స్ ఆర్డర్స్ కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ని ఎలా రెడీ చేయాలి ఏంటన్నదైతే చూపిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్ ని కూడా నేను ఒక్కొక్కటిగా ప్యాక్ చేసుకుని సపరేట్ గా పెట్టేసుకున్నాను. అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. కుందన్స్, సిరామిక్, కాసులు. ఈ కాసులకి పైన ఉన్న ఎడ్జ్ని కూడా కొన్నిటిని కట్ చేసేసుకున్నాను. అవి కూడా చూడండి. ఇది ఎలా కట్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇన్ డీటెయిల్డ్ గా. చూడండి, కాసులు కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి గోల్డ్ ఉండిద్ది, ఒకటి కొంచెం డార్క్ గోల్డ్ లో ఉండిద్ది, సిల్వర్ కలర్ ఉండిద్ది. నేనైతే స్మాల్ లో క్లియర్ గోల్డ్ అయితే తీసుకున్నాను. ఈ గోల్డ్ బాగుండిద్ది. కాసుని ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తాను చూడండి. పైన ఉన్న ఆ ఎడ్జ్, ఆ రింగ్ లాంటిది ఉంది కదా, అది కట్ చేసేసి ఎడ్జెస్ కూడా సూదిగా లేకుండా మనకి వర్క్ చేస్తున్నప్పుడు గుచ్చుకోకుండా ఉండేలాగా నేనైతే కట్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొన్ని కాసులను అయితే రెడీ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ 2 కట్ బ్యాంగిల్స్ అయితే మనం రెడీ చేసుకుందాము. 2 కట్ బ్యాంగిల్స్ మీద మాత్రమే మనం కాసుల్ని అడ్జస్ట్ చేసి బ్యాంగిల్స్ ని రెడీ చేస్తాము. ఆ కాసుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బ్యాంగిల్ మీద ఎలా స్టిక్ చేయాలి ఏంటి అన్నది అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం థ్రెడ్ బ్యాంగిల్ కి గమ్ అయితే అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకున్న తర్వాత కాసు ఒక్కొక్కటిగా బ్యాంగిల్ చుట్టూ పెట్టుకుంటూ రావాలి. అది కూడా ఎడ్జెస్ పక్కకి వెళ్ళకోకుండా కాసు తర్వాత కాసు వచ్చేలాగా మనం ప్రతి కాసు పెట్టేటప్పుడు కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కాసులకి ఒక సైడు లోపలికి ఉన్నట్టు, ఒక సైడ్ పైకి ఉన్నట్టు, అంటే అమ్మవారు పైకి ఎలివేట్ అవుతూ కనిపిస్తారు. అలా ఉన్న వైపును మాత్రమే మనం ఇటు స్టిక్ చేసుకోవాలి, పైకి కనిపించేటట్టుగా పెట్టుకోవాలి. అండ్ హెడ్ అనేది అన్నీ కూడా పై వైపుకి ఉండేటట్టు మాత్రమే పెట్టుకుంటూ ఉండాలి. కింద వైపుకి తిరగడము, పక్కకి తిరగడము అట్లాంటివి లేకోకుండా నీట్గా చూసుకుంటూ ప్రతి ఒక్క కాసు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మనం గమ్ అప్లై చేసి ఆ కాసు పెడుతున్న తర్వాత అదేంటంటే కొంచెం జారుతూ ఉండిద్ది. మనం కొంచెం ఎక్కువ గమ్ అప్లై చేసుకుంటున్నాం కదా, అదేంటంటే జారుతూ ఉండిద్ది. అట్లా జారుతూ ఉన్నప్పుడు కూడా మనం కొంచెం డ్రై అయ్యే వరకు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ బ్యాంగిల్స్ 2 రెడీ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ మనం చేసే నీట్నెస్ ని బట్టి కొంచెం టైం పడుతూ ఉండిద్ది. మనం చేసే పని పర్ఫెక్ట్ గా ఉండాలి. గమ్ము ఎక్కువ పట్టినా కూడా తుడుచుకుంటూ నీట్గా కాసుల పైకి రాకోకుండా, గమ్ము బయటకి ఎక్కువ కనిపించుకోకుండా ఉండేలాగా నీట్గా అంటే చాలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. వీడియో అయితే కొంచెం స్పీడ్గానే చూపిస్తున్నాను, కానీ ఏంటంటే క్లియర్గా అర్థం అవ్వాలని ప్రతిదీ కూడా మీకు చూపించాలనే ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేశాను. కాసులను అయితే ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకుంటూ రెడీ చేశాను. ఇంకొకటి ఏంటంటే, ఈ బ్యాంగిల్కి వచ్చేసి ఎన్ని కాసులు పట్టినాయి ఏంటన్నది కూడా ఒకసారి మనం లెక్క పెడదాము. చూడండి, 1 2 మొత్తం ఎన్ని పట్టినాయి అంటే
23 కాసులు అయితే పట్టినాయి ఒక బ్యాంగిల్కి. ఈ బ్యాంగిల్ వచ్చేసి 26 బ్యాంగిల్. ఈ బ్యాంగిల్కి ఒక్కదానికి వచ్చేసి 23 పట్టినాయి. అండ్ సెకండ్ బ్యాంగిల్కి కూడా మనకి కాసులు సరిపోకపోతే నేను మళ్ళీ కట్ చేసుకున్నాను కొన్ని. కట్ చేసుకుని ఈ బ్యాంగిల్ని కూడా అదే విధంగా ఫస్ట్ బ్యాంగిల్ ఎలా అయితే రెడీ చేసామో అదే విధంగా హెడ్, అమ్మవారి హెడ్ మొత్తం పైకి వచ్చేలాగానే కాసు పక్కన కాసు అడ్జస్ట్ చేసుకుంటూ 2 కట్ మీద సరిపోయే విధంగా సరి చేసుకుంటూ ఒక్కొక్కటి నీట్గా చూసుకుంటూ నేనైతే ఈ కాసు బ్యాంగిల్స్ని అయితే రెడీ చేశాను. చూడడానికి అయితే కాసు బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కిట్లో కాసు బ్యాంగిల్స్ హైలైట్. అవి కూడా సైడ్స్ 2 కట్ మీద చేసాం కదా, ఇవి మాత్రమే సైడ్స్ లాస్ట్ వైపున, అటు సైడ్ లాస్ట్ ఇటు సైడ్ లాస్ట్ వైపు వచ్చేలాగా మాత్రం నేనైతే ఈ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకున్నానండి. 2 బ్యాంగిల్స్ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. అమ్మవారు కూడా చాలా అందంగా అసలు భలే కనిపిస్తుంది. అండ్ ఈ బ్యాంగిల్కి ఇంకొక చిన్న వర్క్ అయితే పెండింగ్ ఉంది. అదేంటంటే ఈ కాసుకి మధ్యలో మనకి గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా, థ్రెడ్ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్స్ లో ఏంటంటే మనం గమ్ అప్లై చేసుకుని వాటి మీద 4mm కుందన్స్ అయితే నేను పెట్టుకున్నానండి. 3mm కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు. 4mm అయితే కొంచెం ఎక్కువగా బ్రైట్ గా కనిపిస్తుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక సైడ్ మొత్తం కుందన్స్ అప్లై చేసేసిన తర్వాత రెండో సైడ్ పెట్టుకున్నాను. ఈ 2 బ్యాంగిల్స్ రెడీ అయిన తర్వాత ఏ విధంగా లుక్ ఉందనేది అయితే మాత్రం మీకు నేను చాలా క్లియర్ గా చూపిస్తాను. ప్రతి ఒక్క స్టోను పెడుతున్నప్పుడు మొత్తం మీ అందరికీ అర్థం అవ్వాలి అన్న విధంగానే నేనైతే వీడియోనైతే షూట్ చేశాను. వీడియో కొంచెం స్పీడ్ పెట్టాను కానీ మీకు అర్థమయ్యిద్దనే ఆశిస్తున్నాను. చూడండి, ఒక బ్యాంగిల్ అయిపోయింది. ఇది సెకండ్ బ్యాంగిల్. సెకండ్ బ్యాంగిల్కి కాసుకి 2 వైపులా ఒకేసారి స్టోన్స్ అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం గమ్ము ఎక్కువ అవుతూ ఉంటే కాసుల మీదకి వచ్చేస్తుంది. అది మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ మనం రెడీ చేసుకోవడమేను. బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయి చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ స్టోన్స్ కాసుల మీద ఈ స్టోన్స్ అంటించడం వల్ల ఏంటి అంటే థ్రెడ్ అనేది మనకి అసలు పైకి కనిపించదు. ఇది థ్రెడ్ బ్యాంగిల్ అని కూడా ఎవరికి అర్థం కాదు. ఆ విధంగా అయితే ఉండిద్ది రెడీ అయిన తర్వాత. చాలా యూనిక్ మోడల్. అండ్ అందరూ కూడా ట్రై చేస్తున్నారు కానీ ఈ మోడల్ అయితే మాత్రం చాలా బాగుంది. రెడీ అయిన తర్వాత ఈ బ్యాంగిల్స్ 2 ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ ని రెడీ చేసుకుందాం. ఇవి ఏంటంటే మిడిల్ లో పెద్ద బ్యాంగిల్ ఉంది కదా, ఆ బ్యాంగిల్ తర్వాత ఈ బ్యాంగిల్ ఇప్పుడు మనం రెడీ చేసే బ్యాంగిల్ అనేది వచ్చింది. ఇక్కడ నేను వీడియోలో పైన ఒక పక్కన పెట్టాను కదా, చూపిస్తున్న విధంగా మొత్తం సెట్ అంతా కూడా ఉండిద్ది. అండ్ ఈ 4 కట్ బ్యాంగిల్ ని ఎలా రెడీ చేసుకున్నా అంటే ఫస్ట్ గమ్ అప్లై చేసేసుకుని మెరూన్ కలర్ 4x4 మ్యాట్ ఈ కుందన్స్ ని పెట్టుకుంటూ దాని తర్వాత 4mm రౌండ్ సిరామిక్ కుందన్స్ ని కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇవేంటంటే స్క్వేర్ టైప్ లో ఉన్నాయి కదా మెరూన్ కలర్ మ్యాట్, ఇవి మ్యాట్ ఫినిషింగ్ వి. సైడ్స్ పక్కకి వెళ్ళకోకుండా అదేంటంటే ఒక డైమండ్ షేప్ లో వచ్చేలాగా గాజు మీద మాత్రమే ఉండేలాగా నేనైతే దీన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇవేంటంటే ఒకటి పెడుతుంటే ఒకటి ఒక పక్కన జారిపోతూ ఉంటుంది. దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటూ రెడీ చేసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి 2 బ్యాంగిల్స్ ని రెడీ చేశాను. ప్రతి గ్యాప్ అయితే ఏమీ ఇవ్వలేదు. బ్యాంగిల్కి వచ్చేసరికి మధ్యలో గ్యాప్ అయితే ఏమీ ఇవ్వలేదు. మొత్తం చుట్టూ కూడా గమ్ అప్లై చేసి ఫస్ట్ 4x4 మెరూన్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ కుందని పెట్టుకుని దాని తర్వాత సిరామిక్ 4mm కుందని రౌండ్ కుందని కూడా పెట్టుకుంటూ అట్లా చుట్టూ గ్యాప్ అన్నది లేకోకుండా పెట్టుకుంటూ వచ్చాను. అండ్ ఏంటంటే కుందన్స్ ని అడ్జస్ట్ చేసేలాగా లేకోకుండా కరెక్ట్ గా నాకైతే సరిపోయింది. ఇది ఏంటంటే 4 కట్ బ్యాంగిల్ 26 మనం గమ్ అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే కుందన్స్ కొంచెం జారుతూ ఉంటాయి పక్కకి. అవి కూడా మనం చూసుకుని బ్యాంగిల్ రెడీ అయిపోయింది కదని వెంటనే పక్కన పెట్టేయకూడదు. అవి ఎక్కడెక్కడైనా జారుతున్నాయా బ్యాంగిల్స్ మీద ఆ కుందన్స్ ఏమైనా పక్కకి కానీ జరిగినాయి అన్నది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మొత్తం కొంచెం లైట్ గా డ్రై అయ్యింది అనుకున్న తర్వాత బ్యాంగిల్స్ అయితే మాత్రం మనం పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ బ్యాంగిల్ ని కూడా
4 కట్ సెకండ్ బ్యాంగిల్ ని కూడా నేను రెడీ చేసేస్తున్నాను. ఇవి కూడా ఏంటంటే రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం అనిపించలేదు. అండ్ వర్క్ కూడా ఏంటంటే ఎక్కువ కుందన్స్ పడుతున్నాయి, చిన్న కుందన్స్ ఎక్కువ కుందన్స్ పడుతున్నాయి కాబట్టి మనకు టైం పట్టింది, కానీ పెద్ద కష్టమైన వర్క్ అయితే మాత్రం అస్సలు కానే కాదండి. చాలా అంటే చాలా యూనిక్ డిజైన్, చాలా అంటే చాలా ఈజీ మెథడ్స్ లోనే నేను చేసేసాను. అండ్ ఇప్పుడైతే ఈ 2 బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే అడ్జస్ట్ చేసుకుంటూనే చూసుకుంటున్నాను. 2 బ్యాంగిల్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి 6 కట్ 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. 6 కట్ లోవి 4 బ్యాంగిల్స్ తీసుకుని ఇందాకడ బ్యాంగిల్ కి ఏంటంటే గ్యాప్ లేకపోకుండా మొత్తం 4x4 అండ్ 3mm 4mm రౌండ్ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వచ్చేసాను కదా. ఇప్పుడు ఏంటంటే వీటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను. 4x4 మెరూన్ కలరు, దాని తర్వాత సిరామిక్ గోల్డ్ 4mm, దాని తర్వాత మళ్ళీ 4x4 మెరూన్ కలరు, ఇవి పెట్టుకుని మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ అడ్జస్ట్ చేసుకుంటూ, నేనైతే మార్కింగ్ అయితే ఏమి చేయలేదు, గ్యాప్ కొంచెం ఇంత గ్యాప్ సరిపోతుంది అని అంచనా తోటి వేసి నేనైతే పెట్టేసేసుకున్నాను. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ కి వచ్చేసరికి ఏంటంటే ఎక్కడ కూడా ఎక్కువ స్పేస్ అన్నది అడ్జస్ట్ చేయకోకుండానే మనకి పని అయితే అయిపోయింది. కరెక్ట్ గా సరిపోయింది. నేను ఇచ్చుకున్న స్పేస్ కి నేను వాడిన కుందన్స్ కి స్పేస్ అనేది అన్నిటికి కూడా ఈక్వల్ గానే వచ్చింది. పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఉన్న దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసి ఈ 6 కట్ బ్యాంగిల్స్ లో 4 బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా, అందులో 2 బ్యాంగిల్స్ నేమో ఈ డిజైన్ లో పెడుతున్నాను. అండ్ ఇంకొక 2 బ్యాంగిల్స్ నేమో వేరే డిజైన్ లో పెట్టాను. అది కూడా ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ బ్యాంగిల్ కి వచ్చేసరికి మొత్తం బ్యాంగిల్ మొత్తం మీద కొంచెం గ్యాప్ ఎక్కువ వదులుతూ అక్కడక్కడ గమ్ అప్లై చేసి దాని మీద సిరామిక్ 4mm సిరామిక్ గోల్డ్ అయితే నేను స్టిక్ చేశాను. గాజు మొత్తము సేమ్ స్పేస్ వచ్చేలాగా చూసుకుని నేనైతే రెడీ చేశాను. ఇది ఏంటంటే వెంటనే పెట్టి ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోయింది కాబట్టి స్టోన్ అనేది కొంచెం తొందరగా పడిపోతుంది. కొంచెం డ్రై అయ్యేదాకా చూసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడైతే 4 బ్యాంగిల్స్ మొత్తం అన్ని రెడీ అయిపోయింది. మధ్యలో ఉన్న 1 కట్ బ్యాంగిల్ ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది. అది ఏ విధంగా రెడీ చేశాను ఏంటన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడా మాత్రం స్కిప్ చేయొద్దు. ఈ 1 కట్ బ్యాంగిల్ కి వచ్చేసరికి నేను ఎలా రెడీ చేశాను అంటే 3D ఫ్లవర్ అయితే దీని మీద అప్లై చేశాను. ఫస్ట్ వచ్చేసి మనం ఒక రౌండ్ లో గమ్ అయితే అప్లై చేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం కవర్ అయ్యేలాగా, మొత్తం అంటే సైజు కవర్ అయ్యేలాగా మనం అయితే రెడీ చేసుకోవాలి. దానికి 6K ఐ మ్యాట్ ఫినిషింగ్ తో ఉన్న మెరూన్ కలర్ 6K ఐని అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇది ఒక ఫ్లవర్ మాదిరిగా నేను దీన్ని రెడీ చేసుకుంటున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నాను, క్లియర్ గా చూడండి ఒకసారి. చుట్టూ కూడా ఒక ఫ్లవర్ గా లాగా అప్లై చేసుకుని ఫస్ట్ గమ్ తో అయితే నేను అప్లై చేశాను. దాని తర్వాత ఏంటంటే B7000 గ్లూని పైన స్టోన్స్ పైన వేసుకుని ఇప్పుడు డ్రాప్ షేప్ తో ఉన్న కుందన్స్ ని మాత్రం నేను చుట్టూ మళ్ళీ ఇంకొక ఫ్లవర్ 3D ఫ్లవర్ కదా, ఇది పైన ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడే అంటే ఫ్రెష్ గమ్ కాబట్టి కొంచెం జారుతూ ఉండిద్ది, అది ఎవరికైనా కామన్, కానీ అందరూ చూపించకపోవచ్చు వీడియోలో. నేనైతే ఇన్ డీటెయిల్డ్ క్లియర్ గా చూపించేస్తున్నాను. ఇట్లాగా పైన ఒక ఫ్లవర్ మాదిరిగా డ్రాప్ షేప్ కుందన్స్ ని మనం పెట్టుకుని మధ్యలో గ్లూ అప్లై చేసుకుని 4mm వైట్ స్టోన్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తం రెడీ చేసుకోవాలి. మనం ఏంటంటే ఫాస్ట్ గా చేయడం వల్ల ఏంటి అంటే కుందన్స్ జారిపోతూ ఉంటాయి. ఫ్రెష్ గా మనం అప్లై చేసి డ్రై అవ్వడానికి టైం ఇవ్వం కాబట్టి జారిపోతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ కింద ఫ్లవర్ ని చుట్టూ కూడా రెడీ చేసుకోవడానికి గమ్ అయితే అప్లై చేసేసుకున్నాను. మొత్తం కింద కుందన్స్ 6K ఐ ఉంది కదా, 6K ఐన్ మాత్రం ఒక ఫ్లవర్ టైప్ లో బ్యాంగిల్ చుట్టూ వచ్చేలాగా సేమ్ స్పేస్ ఇచ్చుకుంటూ నేనైతే రెడీ చేసేస్తున్నాను. ఒకసారి చూడండి. ఎంత కష్టపడినా కూడా మనం చేసిన వర్క్ ని మనం చూసుకోగానే ఆ కష్టాన్ని మొత్తాన్ని మర్చిపోతాం కదా. అండ్ అదే నేను ఫీల్ అయ్యాను. ఈ బ్యాంగిల్స్ ఇంత అద్భుతంగా వస్తాయి అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్క్ అయితే అంత సూపర్ ఫినిషింగ్ ఇచ్చాను నేను. మొత్తం బ్యాంగిల్స్ మొత్తం కూడా చుట్టూ
ఇదే విధంగా ఇక్కడ పైన చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా కింద ఫ్లవర్ని అయితే ఫస్ట్ రెడీ చేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ పైన వచ్చే 3D ఫ్లవర్ ఉంది కదా డ్రాప్స్ తో పెట్టేది, దాన్ని అయితే రెడీ చేసుకుందాము. ఇట్లా ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే కింద ఉన్న ఫ్లవర్ మొత్తం కూడా చక్కగా బ్యాంగిల్ కి ఈ స్టోన్ అన్నది స్టిక్ అయిపోతూ ఉండిద్ది. ఓ పక్క డ్రై అవుతూ ఓ పక్క స్టిక్ చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి అంత పెద్దగా ప్రాబ్లం ఉండదు. కుందన్స్ కూడా జారిపోతాయి పడిపోతాయి అన్న టెన్షన్ కూడా ఉండదు. చాలా అంటే చాలా త్వరగా అయ్యిద్ది వర్క్ కూడా. ఏంటంటే చాలా త్వరగా అయ్యిద్ది. ఈ విధంగా నేను మొత్తం గమ్ అప్లై చేసుకుంటూ మొత్తం ఒకే ఈ ఫ్లవర్ కింద ఫ్లవర్ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్ ని రెడీ చేయడం ఎలాగో క్లియర్ గా చూడండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకోకుండా అయితే చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ పైన వచ్చేసరికి B7000 గ్లూ అయితే అప్లై చేసి ఈ డ్రాప్ షేప్ తో ఉన్నాయి కదా, ఇవి కొంచెం బిగ్ డ్రాప్ అండి, బిగ్ డ్రాప్ యూస్ చేశాను. అలా అయితేనే 3D ఫ్లవర్ చాలా ఎలివేట్ గా కనిపిస్తుంది. ఈ డ్రాప్ ని యూస్ చేసి పైన 3D ఫ్లవర్స్ 6 పెటల్స్ వచ్చేలాగా నేనైతే రెడీ చేసుకుని మధ్యలో మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని 4mm వైట్ స్టోన్ అయితే నేను పెట్టానండి. ఈ వీడియోలో మీరు ఒకటి గమనించారో లేదో, నేను వీడియో తీస్తున్నంతసేపు మధ్యలో ఈ ప్లేట్ పక్కన ఒక చిన్న పాప హ్యాండ్స్ వస్తూనే ఉంటాయి. అవి ఏంటంటే ఏ వర్క్ చేసుకుంటున్నా మనకి తప్పదు కదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా మన పనిలో వేలు పెడుతూనే ఉంటారు. అండ్ ఈ 3D ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడక్కడ గ్యాప్ 2 కట్ బ్యాంగిల్స్ కి కాసులకి ఎలా అయితే పెట్టామో అలాగే ఈ గ్యాప్ లో ఎక్కువ స్పేస్ ఉన్నా కూడా మనం చేసేది ఏం లేదు. ఇంకాను ఆ స్పేస్ లో 4mm సిరామిక్ అయితే నేను యూజ్ చేశాను. అండ్ చుట్టూ 2 సైడ్స్ కూడా నేను గమ్ అప్లై చేసుకుని ఆ కుందన్స్ అయితే యాడ్ చేసేసానండి. చూడడానికి చాలా బాగుంది. ఒక్కసారి క్లియర్ గా నేను మొత్తం అయిపోయింది, మొత్తం క్లియర్ గా చూపిస్తాను, ఒక్కసారి అయితే చూడండి. అండ్ ఈ బ్యాంగిల్స్ డ్రై అవడానికి మినిమం 12 to 15 అవర్స్ టైం అయితే పడుతుందండి. 12 to 15 అవర్స్ తర్వాత మనం బ్యాంగిల్స్ ని కానీ చూస్తే అప్పుడు మనం వేసుకోవడానికి చాలా బాగుంటాయి. వెంటనే మనం ఈ బ్యాంగిల్స్ యూజ్ చేసాము అంటే మాత్రం స్టోన్స్ మొత్తం ఊడిపోతాయండి. నేను వీడియో షూట్ చేసుకుని ట్రైపాడ్ కి బ్యాంగిల్స్ ని తగిలిచ్చేసి డ్రై చేసేసాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ ఒక్క సెట్ ఉంటే దీన్ని చాలా రకాలుగా మనం వేసుకోవచ్చు. అది ఎలా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ప్రతి ఒక్క వీడియో మీకు ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోలని మీకు చూపిస్తాను.